దేవుని నామం జపం చేసిన వారికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకప్పుడు ఆజామిలు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్ననాటి నుండే వేద అధ్యయనంలో నిపుణుడు, భక్తి శ్రద్ధలతో జీవించేవాడు. కానీ తరువాత చెడు స్నేహితుల ప్రభావంతో దారి తప్పి పాప కార్యాలలో పడిపోయాడు. అతను దొంగతనం, జూదం, మద్యం వంటి దుష్కర్యాలలో మునిగిపోయాడు. ఆజామిలకు ఒక చిన్న కొడుకు పుట్టాడు. అతనికి నారాయణ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ఆజామిలు తన కుమారుడిని చాలా ప్రేమించేవాడు. రోజంతా అతనితోనే కాలం గడుపుతూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ ఆజామిలు వృద్ధుడయ్యాడు. మరణ సమయం దగ్గర పడిపోయింది. ఆ సమయంలో యమదూతలు అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. భయంతో ఆజామిలు తన చిన్న కొడుకును పిలుస్తూ నారాయణ అని గట్టిగా కేక వేశాడు. ఆ శబ్దం విన్న వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి యమదూతలను ఆపేశారు. వారు ఇలా చెప్పారు: ఆజామిలు నారాయణుడి నామస్మరణ చేశాడు. ఏ పాపాలున్నా భగవంతుని నామం ఉచ్చరించిన వాడు రక్షించబడతారు అని అన్నాడు. అలా ఆజామిలు మరణం నుండి తప్పించుకొని తన తప్పులను గ్రహించి చివరి రోజుల్లో భగవంతుని భజనలో గడిపాడు. దేవుని పేరు ఒక్కసారైనా హృదయపూర్వకంగా పలికితే అది మన పాపాలను హరించి విముక్తి మార్గం చూపుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దేవుని నామస్మరణ చేయడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం విష్ణుదేవాయ నమః అని కామెంట్ చేయండి.